ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కల్పించి అలాగే తెలుగు వారి యొక్క ఖ్యాతిని దేశ నలుమూల వ్యాపించి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు మహానాడు అంటే కేవలం ఒక సమావేశమే కాదు, ఇది మన భావజాలాన్ని ప్రతిబింబించేటువంటి వేదికగా, అలాగే మన ఐక్యతను చాటేటువంటి ఒక వేదిక, అలాగే మన భవిష్యత్ కార్యాచరణాన్ని రూపుదిద్దుకున్నటువంటి ఒక వేదికగా ప్రతి ఒక్కరు భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక కుటుంబ సభ్యుల్లా ఒక వేదికగా దగ్గర చేరుకొని ఒక కుటుంబ పండుగగా మహానాడు చేసుకునేవాళ్ళం. కానీ మరి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యం, అక్కడందరూ కూడా చేరుకొని మనం ఎదుర్కొన్నటువంటి అనుభవాలు, మన భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ఆత్మీయ సమావేశంలాగా చర్చించుకునేవాళ్ళం. ఈరోజు కొంత బాధ ఉంది, ఆ ఫిజికల్ వేదిక లేదు, ఈ డిజిటల్ వేదికలో మనం చేసుకుంటున్నామనే ఒక బాధ కొంత కార్యకర్తలకు ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో కాలానికి అనుగుణంగా మనం ఈ కార్యక్రమం నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మనం హైబ్రిడ్ మోడల్లో ఈ మహానాడును చేసుకుంటున్నాం. ఇక్కడ అమరావతిలో పరిమిత సంఖ్యలో ఇక్కడ మనం మహానాడు నిర్వహించుకున్నప్పటికీ కూడా వేల లక్షల సంఖ్యలో ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని, ఈ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి అనేక మందితో డిజిటల్ వేదికగా మనతో మమేకమై ఉన్నారు. ఈరోజు చెప్పాలంటే మన దగ్గర పరిమిత సంఖ్యలో ఉన్నా సరే లక్షలాది మంది మనకు వీక్షిస్తున్నారు, ఇది చూస్తున్నారు, ఈ వేదికతో మమేకమై ఉన్నారంటే మరి టెక్నాలజీతో అనుసంధానం చేసి అందరినీ సంఘటితం చేసి ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం చేసుకుని వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఎక్కడో యుద్ధం జరిగితే దాని ప్రభావం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చూపిస్తుంది. అందుకే ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నా దేశం నా బాధ్యత అనే నినాదంతో పొదుపులో భాగంగా ఈరోజు మనం డిజిటల్గా మనం చేసుకుంటున్నాం. ఇది మన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త గమనించాలి. ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఈ దేశంలో వచ్చాయి, అలాగే కాలగర్భంలో కలిసిపోయినటువంటి కూడా ఉన్నాయి. అయితే తెలుగుదేశం ఒక చరిత్ర సృష్టించే పార్టీ, సుమారు 1 కోటి మందితో, 1 కోటి సభ్యత్వంతో ఉన్నటువంటి పార్టీ. ఈరోజు వారందరికీ కూడా అవకాశాలు కల్పించి, అలాగే ఎప్పుడూ లేని విధంగా
అటు రాజకీయ పదవుల్లో కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు, సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి డేటాబేస్తో అందరికీ కూడా అవకాశాలు కల్పించాం. కొంతమందికి రాలేదన్న బాధ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి మనం అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నాం. అలాగే ఈరోజు మీరు చూసుకుంటే ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నామినేటెడ్ పదవులు మొదటి 2 సంవత్సరాల్లోనే పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా సమర్థవంతంగా కష్టపడినటువంటి అందరికీ కూడా గుర్తించి పదవులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షులు ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ రాజకీయాలను శాసించే విధంగా నడిపించినటువంటి నాయకత్వం మనకు ఉంది. మీరు స్ఫూర్తిగా తీసుకోదలుచుకుంటే మన జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మనకి భవిష్యత్తును భరోసా కల్పించేటువంటి నాయకత్వం ఉంది. వారి ఇరువురి అడుగుజాడల్లో నడుచుకుని వెళ్తే ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నడిపించే విధంగా లక్ష్యాలు చేరుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మిత్రులారా, మరొక మారు సామాన్యుడికి అవకాశాలు కల్పించేటువంటి పార్టీ, అలాగే యువతకు ప్రోత్సహిస్తూ చెప్పాలంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు 35% నుంచి 40% యువతకి ఇస్తే, అందులో చెప్పుకుంటే చింతకాల అయ్యన్న పాత్ర గారు 26 సంవత్సరాలకే వచ్చారు, కళా వెంకట్రావు గారు 28 సంవత్సరాలకే వచ్చారు, కావలి ప్రతిభావతి గారు 27 సంవత్సరాలకే వచ్చారు. అలాగే ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో చూసుకుంటే 63% మన యువతకి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన యువ నాయకులు వారి ఆధ్వర్యంలో చెప్పాలంటే ఈరోజు ఎవరికి ఇచ్చామని ఒక్కసారి ఆలోచన చేస్తే మన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 26 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. అలాగే గంటి మురళీ గారు, గంటి హరీష్ గారు 27 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. ఇలాగా భవిష్యత్తు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మన యువ నాయకులు, మన భవిష్యత్తు నాయకులు భావిస్తున్నారు. ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే ఈ మహానాడు మహిళా సెంట్రిక్గా కూడా జరగబోతుంది. రేపు భవిష్యత్తులో 33% రిజర్వేషన్ వస్తుంది కనుక అసెంబ్లీకి, పార్లమెంటుకి పంపించడానికి సమర్థవంతమైనటువంటి మహిళా నాయకత్వాన్ని గుర్తించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు యువ నాయకత్వం ఆధ్వర్యంలో మనం క్యాడర్ సేఫ్టీ సంక్షేమం కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, అలాగే వాళ్ళకి వెల్ఫేర్ కావచ్చు, అనేక విధాలుగా చేస్తున్నాం. కష్టంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటున్నాం. ఇదే భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు ఈ మహానాడులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరు క్లస్టర్ లెవెల్లో ఎవరైతే చేస్తున్నారో ఈ 2 రోజులు కూడా సమర్థవంతంగా ఈ కార్యక్రమం నడిపించాలి. ఇది చరిత్ర కాబోతుంది, ఇది గిన్నిస్ రికార్డులో ఎక్కబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, మన యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారి నాయకత్వం, మన యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై హింద్.